దమనకుని గరటకుడు దూషించుట భవదీయ దుర్మంత్ర శ్రవణ ఫలంబు రేడనుభవించెడు. ముందు నీవు మృగరాజు తోడ సంజీవకునకు మైత్రి పుట్టించితివి. పిమ్మటం జూపోపక ఇరువురకు భేదము పుట్టించితివి. మొదల దూరము విచారింపవైతివి. పండిత మానీయగు భృత్యుండు తనక కాదు స్వామికి సహితము హాని పుట్టించును. ఆహాహా, మన యధీశ్వరుండిప్పుడు మహాపదం బొందియున్నవాడు. ఇప్పుడీ ఇడుమకు రాజును దలంగు వెరవు పరికించితిమేని వలంతులను పొంకంబుగా బెంకంబులు నూరాడవచ్చును గాని యొక్క పోరామి వచ్చినప్పుడు కార్యంబు పై వ్రేసికొని సంబళించుట సుకరంబు గాదు. రాజును గుణవంతునేని దుర్జన సేవితుని హ్రదంబును గమల షండ మండితంబునేని గ్రాహాక్రాంతంబుం బోలెం బ్రజలు డాయ వెరతురు. స్వార్థపరుండనయి ఇట్టి అనర్థంబు పుట్టించి రాజు నేకాకిం చేసితివి. భృత్యుల నేరిం జర నీవు ఏవారిం జరనీక ఎందరి కార్యంబులు పై వ్రేసికొని తిరుగువాడు తన రాజునకు బగవాడగును. అసాధువులకు హితంబు గావించువాడుం బోలే సాధువుల కహితం గావించువాడవశ్యంబుం గీడు వందును. భృత్యుండు స్వామికి హితాపాది అయి తత్ప్రసాదంబునం బడసిన సంపద ఎన్నటికీ నశింపదు. అహితంబు గావించి గడియించినది కడు వడిం జడిపోవును. కొందరర్థశాస్త్రానభిజ్ఞులయ్యుం బండిత మానులయి తాము కృత్యాకృత్యంబులు నిర్ణయింతురు. ఫల వైపరీత్యంబున దైవ ప్రాతికూల్యంబు నిమిత్తంబుగా వచియింతురు గాని తమ యజ్ఞానంబు తలంపరు. అట్టి మూర్ఖులకు బుద్ధి చెప్ప గడంగు వాడు వానరములకు బుద్ధి చెప్పంబోయిన సూచీముఖము వలె హాని జెందును. నీకా కథ చెప్పెదా వినుము. కోతులు పక్షి హిమవంతంబు ప్రాంతంబునం గుసుమ ఫల సంతాన కాంతంబగు కాంతారంబు గలదు. అందలి కపి సందోహం బొక్కనాడు శీతంబుచే బాధితంబయి జ్యోతిరింగణ సంఘంబుం గనుంగొని యనలంబను బుద్ధింజేసి డాసి చలిగాచి కొనుచుండ సూచీముఖంబను పక్షి వీక్షించి యోయీ వెర్రులారా ఇవి నిప్పుకలుగావు మిడుంగురుం బురువులు చూడుండా ఛాయ నల్ల మహీరుహంబు చేరువున నింగలంబు గనం బడియెడు అటకం జని చలి గాచి కొండన నందొక్క మర్కటం బా మాటలకు గాటంబగు కోపంబు దీపింప నీవా మాకు కర్తవ్యోపదేష్టవని నిక్కి వెక్కిరించి గ్రక్కున లంఘించి దానిం బట్టి నేలం గొట్టి కాలంబు తుద ముట్టించే. బుద్ధిహీనునికి బుద్ధిమంతుడు చెప్పిన వచనము హితంబుగా దోపదు. లోకంబునందు బ్రియవాదులు పెక్కండ్రు గలరు. హితమాడువాడు దుర్లభుండు. హితవాది కంటే హితశ్రోత కడు దుర్లభుండు. తనకు మేలుగోరి పరులకు గీడు రోయువాడు తప్పక చెడిపోవును. తొల్లి నందిగుప్తుండనువాడు సుదర్శనగుప్తుండనువాని మోసపుత్సందలంచి తన తండ్రిని ధనంబును గోలుపోయెను. ఆ కథ నీకు సాకల్యముతో వక్రుచ్యదా నా కర్ణింపుము. వర్తకులు జనావతియను పట్టణంబునందు సుదర్శనగుప్తుండును నందిగుప్తుండును నను బేహారులిద్దరూ తద్దయు సౌహార్దంబు గలిగి వర్తింతురు. వారు ధనంబు సంపాదింపం దలంపుగొని లాతి విలాతికిం జని కొంతకాలంబు పాలి బేరంబుం గావించి యభిమతం బొడగూడు నభిజనంబునకు మరలి యరుదేర నందిగుప్తుండు సుదర్శనగుప్తునకిట్లనియే. మనము ధనం బానయించుట ప్రకటింపం జనదు.
న్యాయార్జితం బియ్యది ఎవ్వరెరింగినం గొరంత ఏమి ఎనకుము నరమా సముత్కర సమార్జితంబగు మధువుం గరుణ దొరంగి లోకులు చేకుండ్రు గాదే కావున నగరంబు పరగడ నెక్కడనే నొక్క ఎడ మన రొక్కంబు గుప్తంబు గావించి పోవుదము వలసిన తరి వచ్చి పుచ్చు కొందమనిన నొడంబడి యాతండు నాతండును ధనంబు సర్వం ఒక బిందియం బొందు పరిచి సాభిజ్ఞానంబుగానొక్క వటమహీరుహంబు చేరువ లాతు లెరుంగ కుండం బాతి తమ ఎరవుల కరిగి ఎప్పటి చొప్పు దప్పక చెలిమి గలిగి సుఖంబుండిరి ఇట్లు కొంతకాలంబు గడచిన నొక్కనాడు నందిగుప్తుండు గుప్త ప్రకారంబునం జని యా బిందియం గ్రొచ్చి పుచ్చికొని వచ్చి డాపరికం బొనరించి పిదపం కొంతకాలంబునకు సుదర్శన గుప్తుం గనుంగొని మనము ధనంబు గొనివత్తము మనకింక శంకింపం బనిలేదు పెద్ద కాలంబు లోకులం గను మూసితిమి ఇప్పుడు మన యొద్ద రొక్కంబు లేదని ఎల్లంబులం దెల్లరు విశ్వసించి యున్నవారు పెరలెరింగినం గొరంత లేదు రాజస్వంతంబగు విషయంబున వసించుచున్నవారము చనుదెమ్మని తోకొని చని గురుతు పరికించి ఎచ్చటం గ్రొచ్చి చూడ ధనంబు గనం బడదయ్యే అంత నందిగుప్తుండు తన ముందట విషణ్ణుండయి నిలుచున్న సుదర్శన గుప్తుం జూచి కరంబున నురం బప్పళించుకొని యోరీ మిత్రద్రోహి యాహా ఎంత పని చేసితివిరా ఎప్పుడో యొంటి వచ్చి ధనం బపహరించి ఏదియూ నిరుంగనివాని తెరంగున నాకెదుర విషాదం భభినయించి దక్కించుం కొనం జూచదవే ఇచ్చటం బాతిన ధనంబు మనము తప్ప నన్యులెవ్వరైనా నిరుంగుదురే అది నీ వెరుంగకుండం గాళ్ళు వచ్చి నడచిపోయం గాబోలు కానిమ్మురా నిన్ను బోనిచ్చదనే వారి వీరివలే నందిగుప్తు డలంతులం బోవువాడని తలంపకుము నా సొమ్ము నీ చేతం గ్రక్కింపకున్న నేనొక్క మగవాడినే ఎనుచుం గినుక మెచ్చుగం దెచ్చుకొని గ్రక్కున భైరవాసంబు పుచ్చి నడుమునం బిగియం జుట్టుకొని సుదర్శన గుప్తునిం గటివస్త్రంబునం గరంబునం జొప్పించి దివాణంబునకు రమ్ము నీ వక్కడం గాని చక్కం బడవని ఆకర్షింప సుదర్శన గుప్తుండు మనంబునం దేవగించి జోరక ఏల నేల విడిచి సాము చేసెదవు తాళుము నా పలుకులు విని యావల నీకుం బోలినయట్లు చేయుము పట్టు వదలు మన నందిగుప్తుండు నాలుక మిగుల రానీకుము నీకుం దాళిక యుండుం గాని సొమ్ము గోలుపోయిన నాకుం దాళికకు నెంత దూరంబు బళి ఇంత చాలక నీ పలుకులు సహితము వినవలయుగా నిన్ను విడిచెదనే ఎన సుదర్శనగుప్తుండు నీవు రమ్మన్న చోటికి వచ్చేదం బోధము చేపట్టు విడువుమని విడిపించుకొని వెంబడింబోవ నాతండు నృపుని పాలికింబోయి తన వృత్తాంతంబు సమస్తంబు నివేదింప రెండవ యాతండును మహాప్రభు అట్లు మేమిద్దరము ధనంబు గుప్తంబు గావించి ఇప్పుడు గ్రొచ్చి చూడం గానం బడదయ్యే నేనింత ఎరుంగుదు మరి యొక్క పాపం బెరుంగ నా విని పార్థివుండు ధర్మాధికృతులం రావించి వాది ప్రతివాదుల నప్పగించి వీరల తగవు దీర్పుండని నియోగింప వారు వారి వివాదం అవధానంబుతోడ నవధరించి వాదిం జూచి ప్రతివాది ధనము త్రవ్వికొని నందులకు సాక్షులున్నారా అని ఎడిగిరి అయ్యలారా దొంగ పెరలిరుంగక దొంగిలించున మేము ధనంబు బాతిన చోట వటవృక్షం బొక్కండు దక్క నన్యంబు లేదు కటకట ఇంక నేనెక్కడి నుండి సాక్షి దెత్తునని యాననంబు దేనంబు గావించుకొని పలికి కొంత చింతించి వెండియు నిట్లనియే ఇదే నా శబదంబు వినుండు నేను మాతాపితలకు భక్తుండనేని స్వప్నావస్థయందైనం భరద్రవ్యంబు హరియింపం దలంపనేని సత్యశీలుండనేని నా వటవృక్షంబ గుణగణ్యులరగు మీరెల్లరూ విన సాక్షిభావం బవలంబించి సత్యంబు పలుకం గావుతమని ఎలుగత్తి పలుక నీతడెట్టి మహానుభావుండో ఎట్టి శబదంబు గావింప మరియొక్కనికి శిక్ష్యంబే
ఎనియు శబద మాత్రంబున నేమయ్యే జెప్పిన చొప్పు తుదముట్ట జూడక ఇదమిత్తమని నిశ్చయింపరాదు కల్ల నిజంబులు దైవం బెరుంగు ననియుం బరికింప నేతండే ధనం బపహరించి యాతనిపై నింద మోపి తాను సత్యశీలుడనిపించుకొనవలయునని ఇంత గొంతు గావించడం గాబోలు. రంకుటాలికిం గ్రొత్తడి సుద్దులు పెక్కులుగావే ఎనియు నచ్చటం చూపరు పెక్కు తెరంగుల నాడికొనుచుండ సభాసతులు కరంబు వెరంగుపడి అన్యోన్య ముఖావలోకనంబు గావించి ఎట్టి శబదం బశ్రుత చరంబని ముచ్చటించుచు వణిజులం జూచి నేడు మిక్కిలి ప్రొద్దు ఓయే రేపు వరువాత రండు మీ వివాదంబు పరిశీలించెద మనవుడు వల్లెయని వారలు తమ నిలయంబులు కరిగిరి. అంత నందిగుప్తుడు నాటి రేయి నిజ గృహ బహిర్ద్వారంబు కవాటపిహితంబు గావించి గర్భాగారంబుం జేరి తన జనకుని రావించి యతనితోడ భూగుప్త ధనాపహరణం బాదిగా స్వకృతంబు సర్వంబు నివేదించి ఇట్లనియే అర్ధంబు సకల పురుషార్థ సాధనంబు ధనమునకు దుస్సాధం బొక్కండు లేదు లోకులు కుల విద్యా రూపగుణ విహీనునేని ధనవంతుని సర్వసంపన్నుండని వచయింతురు సకల దురితంబులకు దారిద్ర్యంబుం బోలే సకల దురిత క్షపణంబునకు నర్ధంబు నిదానంబు తదార్జనంబునకయి చేయు దురితంబు పాచితంబునం బాచికొనవచ్చుం గాన నివ్విధంబున నేని పురుషుండు ధనం బార్జింపవలయునని నీతి కోవిదులు వక్కాణింతురు. దానం బట్టి యొక్క మైరొక్కంబు సమార్జించితి హస్తగతంబగు విత్తంబు దక్కించుకొను వెరవు గలిగియు వీరిడి తనంబునం జార విడువ నేల ఒక్క సదుపాయంబు చింతించి యున్నవాడ వినుము. జాగు సేయక వేగము కన్నా పోయి యా మర్రి తొర్ర నడంగి యదృశ్యుండవయి యుండుము. రేపు ధర్మాధికృతులు చనుదెంచి యా వృక్షంబు నడుగు తరి జంపు గావింపక ఇచ్చట ధనంబు సుదర్శనగుప్తుడు హరించెనని యొత్తి పలుకుము. ఇంత మాత్రంబు నా చెప్పిన చొప్పు గావించితేని మన పక్షంబు జయించునన విని యాతండిట్లనియే ఉపాయంబు చింతించుచో రాగల యపాయంబు సహితము చింతింపవలయు. లేనిచో సాబకంబులం గాచికొనబోయి కోలిపోయిన బకంబు చందంబగు. ఆ కథ నీకు చెప్పెదా నాకర్నింపుము.